జగిత్యాల జగడం కొలిక్కొస్తున్నట్లు కనపడుతోంది. జీవన్ రెడ్డి సంజయ్ల పంచాయతీ ప్రజాభవన్లో ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ ఆదేశాలతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఏఐసీసీ సెక్రటరీ సావంత్ జగిత్యాలపై ఫోకస్ పెట్టారు. తన వర్గ కౌన్సిలర్లతో కలిసి ప్రజాభవన్కు వెళ్లారు జీవన్ రెడ్డి. అక్కడ ఏఐసీసీ సెక్రటరీ సావంత్తో సమావేశమైన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన మనుషులకు టికెట్ రాకుండా సంజయ్ అడ్డుకున్నారని చెప్పారు. తనకు 16 బీ ఫామ్స్ ఇస్తే 9 మందిని గెలిపించుకున్నానని, ఎమ్మెల్యే సంజయ్ పక్కన పెట్టిన మరో 9 మందిని సైతం గెలిపించుకున్నట్లు వివరించారు ఆయన. అంతేకాదు సంజయ్కు 34 బీ ఫామ్స్ ఇస్తే 14 మాత్రమే గెలిచారని చెప్పారు. అయితే 2 వర్గాలు మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం పట్టుబడుతూ ఉండడంతో రాజీ ఫార్ములా కుదిర్చినట్లు సమాచారం. ఒక వర్గానికి చైర్మన్, మరో వర్గానికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ జెండా మోసిన వారికే చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు జీవన్ రెడ్డి. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరానని, పార్టీ జెండా మోసిన వారికే పదవులు ఇవ్వాలని చెప్పానన్నారు జీవన్ రెడ్డి. జరిగింది ఏదైతున్నదో నేను పార్టీలో మొదటి ఉన్నటువంటి వారికి 6 జెండా ముందు కాపాడి వారికి విజ్ఞప్తి గతంలో చేసిన, ఇప్పుడు కూడా చేశాను. నేను చైర్పర్సన్ కూడా వారికి అవకాశం ఇవ్వాలని చెప్పిన కోరిన వెరీ పేషెంట్లీ they hold me, and ultimately we said whatever party takes decision, we will go by.